దేశంలో 90% భూమి వాళ్ళ దగ్గరే ఉంది. దేశంలో 90% పైసలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. దేశంలో 90% చదువులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. దేశంలో 90% జ్ఞానము, డబ్బు, సంపద, రాజ్యము, భూమి సర్వం వాళ్ళ చేతిలో ఉంటే 90 మంది బతకాల్సిన తిండి, డబ్బులు, పైసలు, భూమి 10 మంది దగ్గర ఉంటే 90 మంది ఎట్లా బతుకుతారు అంటన్నా. అవి సరిపోగానే మనం చచ్చిపోయినాము. ఇప్పుడు రాజ్యాంగం ఏమని చెప్తుంది? ఇగో ఈ దేశంలో సంపద మొత్తం 148 కోట్ల మంది జనం యాటను కోసినప్పుడు ఊళ్ళో అందరం పోగులేసుకొని ఇంత పేగు ముక్క కూడా తప్పిపోకుండా అందరం సమానంగా ఎట్లా పంచుకుంటామో కులగణన చేసుకొని ఈ దేశంలో రాజ్యాన్ని, సంపదని, అధికారాన్ని, ఉద్యోగాల్ని, డబ్బుల్ని, సర్వాన్ని ప్రతి ఒక్క మనిషి సమానంగా ఈ దేశంలో సంపద పంచుకోండి అని రాజ్యాంగం చెప్తా ఉంది. మరి ఈ బడ్డు బైరాగి, ఈ వెధవలు, ఈ బడ్లు బైరాగులు, ఈ అగ్రకుల దొరలు ఆ పని చేస్తాను రా అని అడుగుతున్నా నేను.